గజ్వేల్లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వీర హనుమాన్ విజయయాత్ర సాంగ్ సీడీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని శ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయం వద్ద రాజు చీరాల రాసిన హనుమాన్ జయంతి వీర హనుమాన్ విజయయాత్ర సాంగ్ సీడీని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలని అన్నారు. గజ్వేల్ బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హైందవ సోదరుల ఆధ్వర్యంలో రామాలయం నుండి ప్రారంభమైన హనుమాన్ విజయ శోభాయాత్ర పురవీధుల గుండా సంతోష్ మాత ఆలయం వరకు నిర్వహించారు. శోభాయాత్రలో పలువురు మజ్జిగ, మంచినీరు, పులిహోర పంపిణీ చేశారు. ఈ హనుమాన్ విజయ శోభాయాత్ర కార్యక్రమంలో అధిక సంఖ్యలో హైందవ హిందూ సోదరులు, మహిళా భక్తులు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. మన గజ్వేల్ పట్టణంలో హనుమత్ జయంతి సందర్భంగా ర్యాలీ రామాలయం నుండి పురవీధుల గుండా సంతోష్ మాత వరకు ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ, సమస్త ప్రజానీకానికి కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భక్తి ప్రపత్తులతో యువకులు కానీ అలాగే మహిళలు, పిల్లలతో కూడా ఈ ర్యాలీలో బజరంగ్ దళి అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క ర్యాలీలో రావడం చాలా ఆనందపరుస్తున్నాను. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జగదభిరాముడు కళ్యాణ రాముని యొక్క శ్రీరామచంద్రుని యొక్క బంటు ఆంజనేయ స్వామి, ఆ ఆంజనేయ స్వామిని తలుచుకుంటే మనకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ హనుమత్ జయంతి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే గజ్వేల్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ శోభాయాత్ర తీయడం జరుగుతుంది. ఈ శోభాయాత్ర మూలంగా ప్రజలందరూ కూడా భక్తి ప్రపత్తులతో ఈ హనుమత్ జయంతి జరుపుకోవడం చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంలో ఉండాలని కోరుకుంటూ ఈ హనుమత్ జయంతి శుభాకాంక్షలు